బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలి అని ఆమె పిలుపునిచ్చారు. ఇక బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే పదవులు వాటంతటా అవే బీసీ బిడ్డల కాళ్ల దగ్గరకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ను సాధించేంత వరకు కూడా పోరాడుతాము అని ఆమె పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగ 42% రిజర్వేషన్ల సాధన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇది రాజకీయ వేదిక కాదు అని, మానవ హక్కుల వేదిక అని ఆమె సందర్భంగా వ్యాఖ్యానించారు. సరైన సమయంలో యునైటెడ్ మూవ్మెంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. ఒక్క మెదక్లో మాట్లాడితే కుదరదు. మళ్ళా అన్ని మెదక్లో ఉన్న అన్ని అసెంబ్లీలలో సిద్దిపేటలో ఉన్నవాళ్ళు, సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు, నర్సాపూర్లో ఉన్నవాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి? మనం కొట్లాడితే 2 బిల్లులు పెట్టింది. ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. ఇవాళ మెదక్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు. ఒక్కనాడన